హలో ఎవరివన్. సో పోస్ట్ ఆఫీస్‌లో ఇప్పటివరకు ఏ అకౌంటు ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది అకౌంట్ ఓపెన్ చేశారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్. ఇక్కడ మీరు చూసినట్లు 39.58 క్రోర్స్ అకౌంట్స్ అయితే ఇప్పటివరకు ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఎంత నమ్మకం ఉంటే పోస్ట్ ఆఫీస్‌లో ఈ యొక్క అకౌంట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 4% పర్ యానం ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి బెనిఫిట్స్ అనేది మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోవచ్చు, మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏటీఎం కార్డు ఫెసిలిటీ ఉంది. ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ నుంచి మీరు బ్యాంక్‌కి మనీ మనీ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇలాగా మీరు అమౌంట్ ఎన్ని సార్లైనా ఏసుకోవచ్చు, ఎన్ని సార్లైనా తీసుకోవచ్చనమాట. సో మనకి ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవలం రూ. 500తో మాత్రమే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా. దీనికి సంబంధించిన ఏ పోస్ట్ ఆఫీస్‌లో ఏ అకౌంట్ అయినా సరే ఓపెన్ చేసినా మీరు ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక 3 ఫోటోస్ అయితే మీకు అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుందనమాట. సో చూసారు కదా, ఇప్పటికీ 39.58 క్రోర్స్ అయితే అకౌంట్‌లో ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ వచ్చి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్. ఇక్కడ చూస్తున్నట్లు మీరు 13.10 క్రోర్స్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇది చిన్న అమౌంట్ నుంచి ఒక పెద్ద అమౌంట్ వరకు అయితే మీరైతే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారిగా మనం అమౌంట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో మనం మినిమం డిపాజిట్ ఇచ్చే రూ. 100 నుంచి మ్యాక్సిమం ఎంతైనా మీరు మంత్ డిపాజిట్ చేసుకుంటూ 5 ఇయర్స్ తర్వాత మీ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.7% పర్ యానం ఉందన్నమాట. సో ఎంతమంది ఓపెన్ చేశారు చూసారు కదా. సో అలాగే నెక్స్ట్ అకౌంట్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్. ఈ యొక్క అకౌంట్ అనేది రీసెంట్గా అయితే మనకైతే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయినా కూడా 3.5 క్రోర్స్ అకౌంట్స్ అయితే ఇప్పటి వరకు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇది చిన్నపిల్లలకు ఒక వరం లాంటిది అనమాట. సో వాళ్ళ యొక్క ఫ్యూచర్కి, ఎడ్యుకేషన్కి, మ్యారేజ్ పర్పస్ అన్నిటికీ చాలా చాలా బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు అనమాట. దీని యొక్క ఇంట్రెస్ట్ అనేది 8.2% పర్ యానం అయితే ఉంది. ఇందులో 10 సంవత్సరాల లోపల ఉన్న ఆడపిల్లలు ప్రతి ఒక్కరైతే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ యొక్క అకౌంట్ ఓపెనింగ్కి మినిమం రూ. 250తో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు సంవత్సరానికి 1,50,000 దాటకుండా ఎంత అమౌంట్ అయినా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు మాత్రమే అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. సో చూశారు కదా. సో ఇప్పటికీ మనకి 3.5 క్రోర్స్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా మీలో ఎవరైనా అకౌంట్స్ కానీ ఓపెన్ చేయకపోతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆడపిల్లలంతా ఈ యొక్క అకౌంట్ అయితే ఇచ్చేసుకోండి. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇది 43 lakhs అకౌంట్స్ అయితే ఇప్పటివరకు ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క అకౌంట్ ఎలిజిబిలిటీ ఎవరికైతే 60 సంవత్సరాలు పైబడి ఉంటారో వాళ్ళంతా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక్కసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనం ఎవ్రీ 3 months ఒకసారి వడ్డీ అయితే తీసుకోవడం ఉంటుందన్నమాట. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2% పర్ యానం ఉంటుందన్నమాట. సో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సుకన్యకు కానీ, సీనియర్ సిటిజన్ అకౌంట్కి కానీ మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ అయితే మనం పెన్షన్ రూపంలాగా తీసుకోవచ్చు అనమాట. ఇందులో మినిమం డిపాజిట్ రూ. 1000తో స్టార్ట్ చేసుకొని మ్యాక్సిమం 30 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సో పెద్దవాళ్ళు, రిటైర్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, 60 సంవత్సరాల పైపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క అకౌంట్ని అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఏ అకౌంట్కి ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది అయితే అకౌంట్ ఓపెన్ చేశారు, ఎంత నమ్మకం ఉంటే మన పోస్ట్ ఆఫీసులో. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు ఎటువంటి భయం అసలు అవసరమే లేదు. మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆన్లైన్లోనే మీ అకౌంట్ డిపాజిట్ చేసుకోవడం కానీ, విత్డ్రాల్ చేసుకోవడం కానీ, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, ఇట్లా అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ ఫెసిలిటీ అన్ని మీరు యూజ్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన ఎస్బీఐ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.